ఏమైంది రాఘవ? అంతా ఓకేనా? అత్తయ్య అంతా ఓకే. అయినా ఎందుకు బాగుండదు? నిజానికి ఈ రోజు కంటే ముందు ఎప్పుడు ఇంత బాగున్నట్టుగా నాకు అనిపించలేదు. ఇప్పుడంతా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బాగుందండి. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అత్తయ్య, మీరు కూడా డిసైడ్ అవ్వచ్చు కదా బ్రేక్ఫాస్ట్ మెన్యూలో ఏముంటుందో. నేనెందుకు బ్రేక్ఫాస్ట్ మెనూ డిసైడ్ చేస్తాను నాన్న? అది మన రేఖ చేస్తుంది కదా. ఎందుకు అత్తయ్య? రేఖ ఎందుకు డిసైడ్ చేయాలి? రేపు తను ఒకవేళ ఈ ఇంట్లో లేకపోతే అప్పుడు మనం కడుపు మార్చుకుని ఉంటాం. అత్తయ్య, మనం సూర్యవంశీ. మనం ఎప్పుడు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వం. ఎవరన్నా ఉన్నా లేకపోయినా మన లైఫ్ స్టైల్ ఎలాంటి తేడా ఉండకూడదు. ఎందుకు అంటే ఈ రేఖ ఎక్కడికైనా వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? నాకైతే తను ఏమీ చెప్పలేదే. నీకేమైనా తెలుసా? నేను రేఖ రేఖ ఇక్కడికి రామ్మా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వు నాకు ఏం చెప్పనే లేదు. డోంట్ వరీ అత్తయ్య, మీకు త్వరలోనే అన్నీ తెలిసిపోతాయి. ఈ ఇంట్లో ఇక ఏది సీక్రెట్గా ఉండదు. ఏం జరిగినా అందరి ముందే జరుగుతుంది. ఎవ్వరికి ఏమీ తెలియకుండా ఉండదు. నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అర్థం కావట్లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు. ఏం పర్వాలేదు. 30వ తారీఖు గురుమాత వాళ్ళ బృందం ఇక్కడికి వస్తున్నారు. మనం ఆవిడ దగ్గరికి వెళ్దాం. అమ్మ రేఖ, 30వ తారీఖు మనం అందరం గురుమాతను కలవడానికి వెళ్దాం, సరేనా? నేనెక్కడికి రానత్తయ్య. 30వ తారీఖు నాకు చాలా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది. అన్ని పనులు వదిలేసాయి. మనం గురుమాతని కలవడానికి వెళ్తున్నాం అంతే, చెప్పేశాను. లేదత్తయ్య, ఆ డేట్ షిఫ్ట్ అవ్వదు. ఎందుకంటే అది నేను కాదు, కోర్టు నిర్ణయించింది. ఈసారి ఎవరికి ఏం కావాలో ఎలా కావాలో అది వాళ్ళకి ఇచ్చేస్తాను. కోర్టా? కోర్టుకెళ్ళాలా? ఎందుకెళ్ళాలి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రేఖ, దీని గురించి నీకేమైనా తెలుసా? రేఖ రిపోర్టర్ కదా అత్తయ్య, తన దగ్గర నుంచి ఏమీ దాచలేము. మీరు ఒకటే అనుకోండి, ఆ రోజు నా లైఫ్కి సంబంధించిన అతిపెద్ద నిర్ణయాన్ని నేను తీసుకోబోతున్నాను. వెనక్కి తగ్గడం బలహీనులు చేసే పని. అండ్ నేనేం వీక్ కాదు. ఈరోజు వరకు నేనేం గేమ్స్ ఆడినా అవి ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసే ఆడాను. అండ్ గెలిచాను కూడా. ఇప్పుడు ఇందులో కూడా నేనే గెలుస్తాను. నువ్వెక్కడికి వెళ్ళావమ్మా? నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి లేదు దాని లెక్కలు పత్రాలు నేనే వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. సూటిగా చెప్పొచ్చు కదమ్మా నువ్వు నీ కూతుర్ని కలవడానికి వెళ్ళావని. నా కూతురు నీకు అక్క కూడా ధ్రువ్. నువ్వు నోరు తెరిచి మాట్లాడిన దగ్గర నుంచి నువ్వు రేఖనెప్పుడూ అక్క అని పిలిచావు. అవన్నీ ఒకప్పుడమ్మా. ఇప్పుడు బంధాలు మారిపోయాయి. మరి బంధమే మారిపోయినప్పుడు ఎవరు ఎవరిని పిలిచినా పెద్ద తేడా ఏమి ఉండదు. సరే, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. కానీ నా వరకు బంధాలు అలా తెగిపో. నేను నా కూతురుతో ఉన్న బంధాన్ని ప్రాణం పోయే వరకు వదులుకోను. నాకెప్పుడు అనిపిస్తే అప్పుడు రేఖని కలుస్తాను. పైగా నేనిప్పుడు తనని కలవటానికి బయటికి వెళ్ళాను కదా, ముందు ముందు నేను తనని ఇంటి లోపలికి రానిస్తాను. ఎందుకంటే ఇల్లు తనది. ఒకప్పుడు తన ఇల్లమ్మా, ఇప్పుడు ఇది నా ఇల్లు. ఎందుకంటే ఇంటిని తాకట్టు నుంచి నేనే విడిపించాను. ఇల్లు అనేది ఇటుకలతో కట్టేది కాదు ధ్రువ్, బంధాలతో కట్టేది. బంధాలు లేకుండా ఎంత పెద్ద ఇల్లైనా శిథిలంగానే ఉంటుంది. ధ్రువ్,
నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నాన్న, నాకు తెలుసు. నువ్వు రేఖని బాధ పెట్టాలనే గోలలో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావు. నువ్వు జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నావు కదా, అయితే నీకున్న ఈ రేఖ మీద ద్వేషాన్ని జయించి ముందుకు సాగు. నీ అక్కతో నీ బంధాన్ని చెదిరిపోకుండా చూసుకో. నీకు తెలుసా, నేనెప్పుడూ ఒకటే భయపడేదాన్ని. మీ అక్క తమ్ముళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాలకి ఎవరి దిష్టి తగలకూడదని. కానీ అది జరిగిపోయింది. ధ్రువ్, నేను నీకెలా చెప్పాలి? అసలు రేఖ రాఘవుల మధ్య ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. ఇలాంటప్పుడు నువ్వు రేఖకి అండగా నిలబడాల్సింది పోయి నువ్వు నన్ను రేఖని ఇంటికి దూరం చేస్తున్నావు. ధ్రువ్, ఇలా చెయ్యకు నాన్న. ఐఎమ్ సారీ అత్తమ్మా. నేను మీ ఇద్దరి మధ్యలో అయితే అస్సలు మాట్లాడకూడదు, బట్ విషయం మా అన్నయ్య గురించి అయితే నేను కాముగా ఉండలేను. అయినా రేఖ వదిన తప్పు చేస్తే ధ్రువ్కి మా అన్నయ్య ఎందుకు అగనిస్ట్ అవ్వాలి? అయినా మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినా సరే రేఖ వదినది అసలు ఏం తప్పుండదని. అత్తమ్మ మీకు అనిపించట్లేదా మీరు రేఖ వదిన తప్పుల్ని కళ్ళు మూసుకొని మరీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు? ఉన్నది పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనమ్మా. మన ఇంట్లో ఎవరు మాది మీది అని మాట్లాడుకోము. మనందరం ఒక కుటుంబం ఉన్నది. నీ రాఘవ్ విషయానికి వస్తే రాఘవ్ నాకంతే సొంతం, సరిగ్గా రేఖ ధ్రువులాగానే. ఇంట్లో ఎవ్వరూ ఎవరికి శత్రువులు కాదమ్మా. నిజానికి ఇలాంటి మాటలు కుటుంబాన్ని ముక్కలు చేస్తాయి. బంధాల్లో కూడా విషాన్ని చిమ్ముతున్నట్టుంటుంది. బంధాల్లో విషయాలు చిమ్ముతున్నది మీ కూతురు రేఖాయమ్మా. పైగా ఉన్నతి ఏం చూస్తుందో అదే చెప్తుంది, అంతేగా. నువ్వది చూడటం చూడకపోవడం అది నీ ఇష్టం. ధ్రువ్, ఉన్నతి ధ్రువ్ కోపాన్ని శాంతపరచు. వాడిని ఇలా రెచ్చగొట్టకు ప్లీజ్. మీరిద్దరూ మీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు కదా, అందుకే ఈ ప్రయాణంలో అన్ని బంధాల ప్రేమ వాళ్ళ తోడు అవసరం పడుతుంది. అత్తమ్మ ప్లీజ్, నాకు ధ్రువ్కి మా బంధాన్ని చక్కబెట్టుకోవడానికి ఎవరు అవసరం లేదు. ఇప్పుడు టైం వచ్చేసింది మా జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి. అండ్ ఈ ప్రయాణంలో మేమే ఎంచుకుంటాం మాకు ఏ బంధాలు కావాలో ఏ అక్కర్లేదు. అండ్ మేమే బంధాన్ని బహిష్కరించబోతున్నామంటే అది రేఖా వదినికి ధ్రువ్కి ఉన్న బంధాన్ని. భాస్కర్, 30th నాకు ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి అన్ని వీకెండ్కి షిఫ్ట్ చేయి. వీకెండ్స్ పని చేయాల్సి వచ్చినా కానీ ఏం పర్వాలేదు, చేద్దాం. ప్రతిదీ అప్పుడే వర్కౌట్ చేద్దాం. కానీ 30th మాత్రం నాకు కంప్లీట్గా పర్సనల్ యూస్కి కావాలి. రాఘవ్,